హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి. హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి. హెడ్డుతో పాటుగా మీ ప్రాణము కాపాడుకోండి. హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి. ఆడి తలకాయాడు మనకి చెప్పడమేందనుకోకండి. మీ తలకాయ గట్టిగుంటే మీకే మంచిదండి. హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి. చెట్టు మించి కింద పడితే జామ పండు సితుకునండి. పైకొమ్మ మించి పడితే మామిడికాయ పగులునండి. ఎంతెత్తు నుంచి పడినా కొబ్బరికాయ ఏం కాదండి. అది తెలివిగా పీసుతో హెల్మెట్ పెట్టుకున్నదండి. హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి. హెడ్డుతో పాటుగా మీ ప్రాణము కాపాడుకోండి. హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి. పాలలో రొట్టెలాగా మెదడు మెత్తగుంటదండి. చక్కని ఆలోచనలతో గొప్పోడిని చేస్తదండి. మెదడును కాపాడుకొనుట మేధావుల బాధ్యతండి. కూసున్నోళ్ళు కూడా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి. హెడ్డుతో పాటుగా మీ ప్రాణము కాపాడుకోండి. హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి. తలకి తగిలి పిచ్చెక్కితే బతుకు ఘోరమవునండి. తలే పగిలి చనిపోతే కుటుంబమే కుంటునండి. కనుక తలకి హెల్మెట్ పెట్టి క్షేమముగా ముందుకి పొండి. అది మీ తలపై ఆ దేవుని అభయహస్తమనుకోండి. హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి. హెడ్డుతో పాటుగా మీ ప్రాణము కాపాడుకోండి. హెల్మెట్ పెట్టుకోండి, హెడ్డును కాపాడుకోండి. రాత్రి 7:45 5/4/21 రాశానండి. ఇది ఆ కరోనా సమయంలో ఓర్లాండోలో డాక్టర్ పట్టిసబ్బు జోగి గారని పీడియాట్రిక్ బ్రెయిన్ సర్జను, ఆయన నాకు ఫోన్ చేసి ఇండియాలో ఈ హెడ్ ఇంజ్యూరీలు బాగా జరుగుతున్నాయండి. ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో వాళ్ళు హెల్మెట్లు పెట్టుకున్నట్టయితే వాళ్ళని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళేంత వరకు బతుకుతారు. థర్డ్ స్టేజ్ అనేటువంటిది అది మనం చెప్పలేం. కానీ ఫస్ట్ సెకండ్ స్టేజీల్లో వాళ్ళకి దెబ్బ తగలకుండాను, తగిలిన హాస్పిటల్కి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళని రక్షించేది హెల్మెట్. ఈ అవేర్నెస్ తీసుకురావాలి. మేము ఇక్కడ ఉన్నాం, మాకేం తెలియదు, మీరు ఈ పాటలు రాసి మీరు అన్ని చోట్ల పాడి చేయండి అని ఆయన నాకు సూచించారు. సరే, అందుకని పట్టిసబ్బు జోగి గారు చెప్తే, అంటే ఒక డాక్టర్ గారు పూనుకుంటే ఆ చెప్పినటువంటి విషయం ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి గౌరవంతో మనం ఒక పాట రాస్తే అది సమాజానికి ఉపయోగపడుతుంది. కవుల్లో ఉండేటువంటి ఈ స్పందనా శక్తిని, ఆలోచన శక్తిని, భాషా జ్ఞానాన్ని కూడా సమాజ హితం కోసం ఉపయోగించేటువంటి వాళ్ళు మహనీయులు. అటువంటి మహనీయుడైనటువంటి గురవారెడ్డి గారికి నమస్కరిస్తున్నాను. ఈ సర్వేజన ఫౌండేషన్ నిరంతరము కూడా సదా ఈ సేవలతో ముందుకు సాగాలని, వారితో పాటు నేను కూడా ఉంటానని నేను తెలియజేస్తున్నాను. నమస్కారం.